చాలా మంచిగా అనిపించింది. అనొచ్చు బ్యాక్ అనొచ్చు బికాజ్ రామ్ పోతినేని గారి ఎనర్జీ మ్యాచ్ చేయలేరు ఎవరు. అది యా ఇట్ వాస్ గుడ్, సో గుడ్, ఇట్ వాస్ నైస్. డాన్స్ ఇంకా ఎంత ఎనర్జీ మేము ఎక్కడ చెప్తాం. కొందరికి అనిపించవచ్చు లాగ్, కొందరికి అనిపించకపోవచ్చు. యా చాలా మంచి అనిపించింది. అందరికి టచ్ అవుతుంది మదర్ సెంటిమెంట్. చాలా బాగుంది. యా ఇట్ వాజ్ నైస్. ఫస్ట్ టైం చాలా అన్నీ బాగుండే, చాలా నచ్చింది. నైస్. యా చాలా అగ్రెసివ్గా తీసారనిపించింది నాకు మూవీ అండ్ ఇట్ వాజ్ సో గుడ్ టు సీ. ఏడ్చాను నేనైతే. ఇట్ వాజ్ నైస్. ఫైటింగ్ వాజ్ నైస్. మళ్ళీ ఆ బ్యాక్ పోతినేని వచ్చినట్టు అనిపించింది నాకు. చాలా ఫనీ అనిపించింది, బాగుండే. టోటల్ సినిమా అయితే చాలా బాగుండే. లేదు లేదు ఇవ్వచ్చు, ఒక 8 ఇవ్వచ్చు. సూపర్ యాక్టింగ్. స్మార్ట్ శంకర్ 3 తీసినా కూడా ప్రాబ్లం లేదు, చూడొచ్చు. ఫైట్ మాత్రం లాస్ట్లో ఉన్న ఓవర్ ఫైట్లు పెట్టినండి. ఫైట్ మాత్రం సీను కత్తితో పడిచింది. అది బట్టలు ఇప్పినప్పుడైతే చూపిలా కత్తిపోటు, ఒక బుల్లెట్ షూటే చూపించారు దాంట్లో. సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ ఓవర్ ఫైట్లో, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. హాయ్ హాయ్. డబల్ స్మార్ట్ డబల్ అన్న రామన్న ఎనర్జీ సూపర్ ఉంది. సాంగ్ డాన్స్ అయితే ఆల్రెడీ ట్రెండింగ్, ఎందుకైతే బాగుంది. లాస్ట్లో ఫైట్ కూడా చాలా బాగుంది. బట్ ఇంకా పూరి జగన్నాథ్ ఇంకా గట్టిగా తీయాల్సింది. బట్ వన్ టైం వాచ్ చేయొచ్చు. బట్ స్టోరీ కొద్దిగా డీలా పడ్డది. ఇస్మార్ట్ శంకర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అక్కడక్కడ తగ్గింది అనిపించింది. సో రామన్న ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా పూరి జగన్నాథ్ ఇంకా అప్డేట్ అవ్వాలేమో అనిపించింది. పుష్ప అనేది వచ్చినాక మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్కి తగ్గ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరే నువ్వు కూడా రారాదు, మాట్లాడతారు. December 6th వస్తున్నాం కలిసి. స్క్రీన్లు ఏమవుతున్నాయి? స్క్రీన్లు బాక్సులు బద్దలు. అంటే చాలామంది ఏంటంటే ఆపేస్తాం చేసేస్తాం అంటున్నారు. చూస్తాం. అదే టైము, అదే December 6 టైము అన్నీ పెట్టుకొని వస్తాం. ఎవరు వస్తారో కంటెంట్ సినిమాని టాలెంట్ ఉన్నోడిని ఎవడి తరం కాదు ఆపడం. నా తరం కాదు, ఎవడి తరం కాదు. టాలెంట్ ఎవడు సొత్తు కాదు. ఆ టాలెంట్ ఏందో థియేటర్లో చూస్తారు. అంటే చాలా గ్యాప్ వచ్చింది అంటారు. గ్యాప్ రాలే, తీసుకున్నాం. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చింది కదా, దానికి మించి ఉండాలి. వస్తున్నాం, కొడుతున్నాం బరాబర్. ఎవరు ఆపుతాం అనుకో అలా టైం కోసం కూడా వెయిట్ చేస్తాం. చూద్దాం. తగ్గేదేలే కాదు, అస్సలు తగ్గేదేలే. చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. December 6. థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ డబుల్ హిట్ అండి. 100% హిట్ ఇది. వాళ్ళకి యాక్చువల్గా ఇది స్మార్ట్ సీక్వెల్ ఇది. సో సీక్వెల్ మనం ఆల్వేస్ మనం అంత ఎక్స్పెక్టేషన్ ఉండదు. అంటే సీక్వెల్స్ అన్నీ కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సీక్వెల్ మాత్రం సూపర్ హిట్. మళ్ళీ పూరి గారి కాంబినేషన్లో, రామ్ గారి కాంబినేషన్లో ఇద్దరు కాంబినేషన్ వచ్చింది. ఎక్సలెంట్ హిట్గా రామ్ గారిని పర్ఫెక్ట్ మాస్ హీరోగా చూపించాలంటే పూరి. లైగర్ తర్వాత ఫ్లాప్, ఇది పెద్ద సూపర్ హిట్. మళ్ళీ ఇట్స్ ఏ కంబ్యాక్ టు హిమ్. సో పూరి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. తర్వాత రామ్ గారు కూడా అగైన్ కంబ్యాక్. ఇది ఆయన పర్ఫార్మెన్స్ అంటే మాస్ అంటే ఓన్లీ పూరి జగన్నాథే చూపించాలని ఆ రకంగా ట్రీట్ చేశారు. చాలా బాగుంది. ఎవరండి హీరోయిన్? గ్లామరస్గా ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, యాక్షన్ ఉంది. ఆమె దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆమె కూడా చాలా ప్లస్ అయింది మూవీకి. చాలా బాగా చేసింది. చాలా బాగుంది. చాలా అంటే ఎక్సలెంట్. ఆమె యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, సీరియస్నెస్ ఉంది, తర్వాత ఎమోషన్ ఉంది, అన్ని పండించింది ఆమె. పూరి గారు లేకపోతే అలీగారు లేరు, అలీగారు లేకపోతే పూరి గారు లేరు. ఇద్దరు కాంబినేషన్ ఆల్వేస్ మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం వాళ్ళిద్దరు కాంబినేషన్. దీంట్లో మళ్ళొక సూపర్ హిట్ కాంబినేషన్ అనేది. సూపర్ హిట్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అందరు నవ్విచ్చేస్తారు బాగా. చాలా నవ్వించాడు. సూపర్ హిట్.